తెలంగాణ రాష్ట్ర డీజీపీని కలిశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాకేష్ రెడ్డి. వాళ్ళతో పాటు నిరుద్యోగులు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. 5,000 నోటిఫికేషన్లు కాదు, సంఖ్య పెంచాలి, ఇంకా కొన్ని రిలాక్సేషన్ చేయాలి. గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నింటినీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాం, 5,000 నోటిఫికేషన్లు ఇస్తామన్నారు పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఏంటి, మీరు ఏం రిక్వెస్ట్ ఇచ్చారు? గౌరవ డీజీపీ ఎట్లా రియాక్ట్ అయ్యారు? కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిందే ఈ యువకుల ఓట్లతోనే. ఆ రోజు కోటి ఆశలు కల్పిస్తే, కోటి మంది యువత ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఒక్క ఎస్ఐ కానీ రిక్రూట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలే. అత్యంత ఎక్కువ ఖాళీలు ఉండేది, ఎక్కువ మ్యాన్ పవర్ అవసరమయ్యేది పోలీస్ డిపార్ట్మెంట్. శాంతి భద్రతను కూడా అదుపులో ఉంచాలి కాబట్టి ఏ ప్రభుత్వమైనా కూడా భేషజాలకు పోకుండా పోలీస్ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు విడుదల చేసి దాంట్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయినా కూడా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వనటువంటి ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి సూచన మేరకు పోలీస్ యాస్పిరెంట్స్ని తీసుకొని ఒక బృందంగా ఈరోజు డీజీపీ గారిని కలవడం జరిగింది. ఏమన్నారు డీజీపీ గారు కూడా చెప్పారు, మా శాఖలో ఖాళీలు ఉన్నాయి వాస్తవమే, మాకు కూడా ఎంత మ్యాన్ పవర్ ఉంటే అంత మంచిది. మేము కూడా ప్రభుత్వానికి మీ విజ్ఞప్తిని మేము ఫార్వర్డ్ చేస్తాము, మేము కూడా అభ్యర్థిస్తాము, తప్పకుండా ఒక సానుకూలమైనటువంటి ప్రకటన వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం కదా. పాపం పోలీస్ శాఖ వాళ్ళు ఎప్పుడు కూడా పోలీస్ శాఖ ఉన్న ఖాళీలన్నీ భర్తీ కావాలనే కోరుకుంటారు. కానీ నిజంగా భర్తీ చేయాల్సింది ప్రభుత్వం. ఆ రోజు ఊళ్ళల్లో సిట్టి పాట పాడినట్టు, అంగట్ల అర్రాస్ పాట పాడినట్టు, హామీల పాట పాడి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సామాగ్రిలాగా వీళ్ళని వాడుకొని వీళ్ళని వదిలేసింది. ఎన్నికల టైంలో రాకేష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్, ఏ పోలీస్ విధానం కూడా తీసుకొస్తాను, మన సెక్రటరీ దగ్గర కుటుంబ సభ్యులు వాళ్ళు లాఠీచార్జ్ అయ్యింది. రేవంత్ రెడ్డి గారి మాటలకు అంతు లేదండి. తుపాకి రామును మాటలు అవన్నీ కూడా. ఆయన ఏం చెప్తాడో దాన్ని ఖండిస్తాడు. ఆ రోజు చెప్పింది ఆయన గుర్తున్నదా? ఇప్పటివరకు ఏమైనా గుర్తుందా? ఒక్కడు కూడా గుర్తులేదు. కాబట్టి ఆయనకు ఒక కమిట్మెంట్ లేదు. మీరు ఆలోచించండి, 4 ఏళ్ళ నుంచి ఒక కానిస్టేబుల్ పోస్టును కూడా రిక్రూట్ చేయకపోతే ఆ రోజు 28 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు 32 ఏళ్ళు క్రాస్ అవుతున్నారు. 32 ఏళ్ళ తర్వాత వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితి. మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు ఎంత నష్టపోవాలి? మళ్ళీ వాళ్ళు ఊళ్ళలో పోయి వాళ్ళు కూలీనాలు చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో వేరే ఉద్యోగం దొరకక కాదు, వాళ్ళు మా ఒంటి మీద కాకి చొక్క మెరవాలి, మా తల మీద 3 సింహాల టోపీ ఉండాలని కలగని చిన్న పంచలి ఆ డ్రీమ్ కోసం వాళ్ళు చదువుకొని ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి వాళ్ళు ఈ విధానికి వచ్చింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, లాస్ట్ టైం 46 జీవో వల్ల చాలామంది నష్టపోయారు. వాళ్ళు 126, 127 మార్కులు వచ్చినా కూడా వాళ్ళు పోలీస్ కాలేకపోయారు. కనీసం ఇప్పుడైనా మరి ఒక పెద్ద నోటిఫికేషన్ వస్తే ఆ జియో 46 రద్దు చేస్తే మాకు జాబ్ వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. వీళ్ళెవ్వరు కూడా నార్మల్ స్టూడెంట్ కాదు. వాళ్ళందరూ 125, 126 మార్కులు వచ్చి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆవేదన అంతా కూడా ఆ రోజు మేము 27 ఏళ్ళు ఉండే, 28 ఏళ్ళు ఉండే, ఈరోజు 32 క్రాస్ అవుతుంది, మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు గొడవ ఏడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ గోడు అనేది డీజీపీ గారు వింటనైనా కనీసం వాళ్ళు మానవతా దృక్పథంతోనే ఒక నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఆలోచనతో నేను తీసుకెళ్ళినా రేవంత్ రెడ్డి గారి మాటలకు అంతు లేదండి. తుపాకి రామును మాటలు అవన్నీ కూడా. ఆయన ఏం చెప్తాడో దాన్ని ఖండిస్తాడు. ఆ రోజు చెప్పింది ఆయన గుర్తున్నదా? ఇప్పటివరకు ఏమైనా గుర్తుందా? ఒక్కడు కూడా గుర్తులేదు. కాబట్టి ఆయనకు ఒక కమిట్మెంట్ లేదు. మీరు ఆలోచించండి, 4 ఏళ్ళ నుంచి ఒక కానిస్టేబుల్ పోస్టును కూడా రిక్రూట్ చేయకపోతే ఆ రోజు 28 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు 32 ఏళ్ళు క్రాస్ అవుతున్నారు. 32 ఏళ్ళ తర్వాత వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోలేనటువంటి పరిస్థితి. మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళు ఎంత నష్టపోవాలి? మళ్ళీ వాళ్ళు ఊళ్ళలో పోయి వాళ్ళు కూలీనాలు చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో వేరే ఉద్యోగం దొరకక కాదు, వాళ్ళు మా ఒంటి మీద కాకి చొక్క మెరవాలి, మా తల మీద 3 సింహాల టోపీ ఉండాలని కలగని చిన్న పంచలి ఆ డ్రీమ్ కోసం వాళ్ళు చదువుకొని ఫిజికల్ టెస్ట్ పాస్ అయ్యి వాళ్ళు ఈ విధానికి వచ్చింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, లాస్ట్ టైం 46 జీవో వల్ల చాలామంది నష్టపోయారు. వాళ్ళు 126, 127 మార్కులు వచ్చినా కూడా వాళ్ళు పోలీస్ కాలేకపోయారు. కనీసం ఇప్పుడైనా మరి ఒక పెద్ద నోటిఫికేషన్ వస్తే ఆ జియో 46 రద్దు చేస్తే మాకు జాబ్ వస్తుంది అని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. వీళ్ళెవ్వరు కూడా నార్మల్ స్టూడెంట్ కాదు. వాళ్ళందరూ 125, 126 మార్కులు వచ్చి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ ఆవేదన అంతా కూడా ఆ రోజు మేము
మేము 27 ఏళ్ళు ఉండే 28 ఏళ్ళు ఉండే ఈరోజు 32 క్రాస్ అవుతుంది మా పరిస్థితి ఏంది అని చెప్పి వాళ్ళు గొడగొడ ఏడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ గోడు అనేది డీజీపీ గారు వింటనైనా కనీసం వాళ్ళు మానవతా దృక్పథంతోనే ఒక నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి ఆలోచనతో నేను తీసుకెళ్ళినా వారు కూడా ఏకీభవించలు. చాలా మేము చెప్పినటువంటి చాలా అంశాలతోని జియో 46 విషయం కానీ లేకపోతే 19,000 వేకెన్సీస్ ఫిల్ చేయాలనేటువంటి విషయంలో కానీ వాళ్ళు మా మా అభ్యర్థనతో వారు ఏకీభవించలు. ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తామని చెప్పారు. మేము ఒక డిపార్ట్మెంట్లో 17,000కు పైగా ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్పారు. వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అని మీరు అంటారు. ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇన్ని 19,000కు పైగా నోటిఫికేషన్ రావాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని ఖాళీలు ఉంటే ముఖ్యమంత్రి నోటి నుంచి 5,000 ఎందుకు ఆ మాట వచ్చింది? ఎలక్షన్ టైంలో ఏమో 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ లోపల ఫిల్ చేస్తామన్నారు. ఆయన స్వయంగా ఏమన్నాడంటే ఈ నిరుద్యోగులు అడ్డ మీద కూలీలు బిర్యానీ కోసం వస్తారు, అవి అరిగేంత వరకు వీళ్ళు ఎగిరిపోతారని మాట్లాడాడు. నిరుద్యోగుల మీద వారికి ఉన్నటువంటి ఆలోచన ఏందనేది వారి స్టేట్మెంటే ప్రతిబింబిస్తూ ఉన్నది. వాడుకొని వదిలేసిండండి, వాళ్ళని కూలీలాగా వాడుకొని వదిలేసిండు. కాబట్టి ఆ కమిట్మెంట్ లేదు. ఆ కమిట్మెంట్ లేదు కాబట్టి ఇలాంటి చెత్త స్టేట్మెంట్స్ అన్నీ ఇస్తూ ఉన్నాడు. అసలు ఏమన్నా ఆలోచన ఉంది? ఈరోజు శాంతి భద్రతలు ఎంత అగమ్య గోచరంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. పట్టపగలే హైదరాబాద్ నగరంలో మర్డర్లు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి, దిగజారిపోయినాయి. ఒకప్పుడు శాంతి భద్రతల్లో తెలంగాణ నెంబర్ 1. తెలంగాణ పోలీస్ అంటే అది ఒక బ్రాండ్. కానీ ఈరోజు ఏంది పరిస్థితి? నువ్వు ఉన్న ఖాళీలనే భర్తీ చేస్తలేవు కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి. అయినా ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి ఖాళీలనే భర్తీ చేస్తలేడు. ఇక పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలను ఆయన భర్తీ చేస్తాడా? ఆ ధైర్యం లేదు, ఆ కమిట్మెంట్ లేదు, ఆ చిత్తశుద్ధి లేదు. కాబట్టే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు, ఈ యువత తలుచుకుంటే నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఈ యువత తలుచుకుంటే నువ్వు మళ్ళీ ఆ కుర్చీ దిగిపోవాల్సినటువంటి పరిస్థితి నిర్మాణం అవుతుంది. ఒకవేళ ప్రభుత్వం 5,000 తోటే నోటిఫికేషన్ ఇస్తే, మీరు అన్నట్టు 19,000 ఆ పైన నోటిఫికేషన్ రాకపోతే ఏముంటుంది బీఆర్ఎస్ కార్యాచరణ నిరుద్యోగుల పక్షాన? తప్పకుండా వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తాము. ఆయనే నేను హిట్లర్ నన్ను సంబోధించుకున్నాడు. హిట్లర్ని కాబట్టే హైడ్రా తీసుకొచ్చినా అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ హైడ్రా పేరు మీద ఎట్లయితే పేద ప్రజల బతుకులను కూల్చిండో ఈ నిరుద్యోగుల బతుకులను కూడా నేను కూల్చాలనేటువంటి ఒక ధోరణితోనే ఆయన ఆలోచిస్తున్నాడు. మరి హిట్లర్కి ఏం గతి పట్టింది? హిట్లర్ అల్టిమేట్గా ఆయన ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. రాజకీయాల్లో హత్యలు ఉండేవి, ఆత్మహత్యలే ఉంటాయని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్ ఇస్తలేవు. నువ్వు రాజకీయంగా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి నిర్మాణమైంది. ఈరోజు ఏ ఒక్క యువకుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనేటువంటి ఆలోచనతో లేరు. మీకు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. మీకేమైనా ఆలోచన ఉంటే ఇప్పటికైనా నోటిఫికేషన్ ఇవ్వాలా, లేదు అంటే రాజకీయంగా తప్పకుండా నువ్వు సమాధి అవుతావు, రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటావు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. గతంలో ఇచ్చినటువంటి హామీ అంశంలోనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది బీఆర్ఎస్. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామని ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోలేదు. ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లోనే పూర్తి స్థాయి నియామకాలు లేవు, అంటే ఫుల్ఫిల్ చేయలేదు. ఇంకా ఖాళీలు ఉన్నాయి క్యాబినెట్లోనే, వాటిని ఫుల్ఫిల్ చేయట్లేదు. ఇటు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ఫిల్ చేయట్లేదు అనేటువంటి చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది అనేటువంటి రాకేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో మధు మల్కేడ్కర్, డీజీపీ ఆఫీస్, హైదరాబాద్.